శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల స్వామివారికి నా సాష్టాంగ నమస్కారములు. నా పేరు పద్మ, ఊరు పుట్టపర్తి, జిల్లా సత్యసాయి జిల్లా. క్రిస్మస్ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి వచనము యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. వివరమేమనగా, యేసుపాత్ర తెర వెనుక కనిపించకుండా పోయిన తర్వాత రెండవ అవతారంలో రెండవ రూపంలో ఆదరణకర్తగా వచ్చును. ఆదరణకర్త అయినది ఆయన అవతారమునకు చెప్పు పదమే కానీ ఆయన పేరు కాదు. ఆదరణకర్త అయినవాడు ప్రపంచంలో ఏ పేరుతోనైనా ఎక్కడైనా ఉండవచ్చును. ఆయనను కనుగొనుటకు వీలు లేదు. కానీ ఆయన చేసే క్రియలను బట్టి కొంతవరకు ఆదరణకర్తను కనుగొనే అవకాశము ఉంది. కానీ ఆయన రూపమును చూసి కానీ ఆయన పేరును బట్టి కానీ గుర్తించుటకు వీలు లేదు. ఆదరణకర్తగా భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల యొక్క పాపమును గురించి చెప్పును. మనుషులు పాపమును ఎలా సంపాదించుకుంటున్నారు, చేసుకున్న పాపం అంతయు ఎక్కడ నిల్వ ఉండును, ఆ పాపమును లేకుండా చేసుకునే విధానాన్ని అంతా సంపూర్ణముగా తెలియజేయను. పాపము కట్టెల లాంటిదని, జ్ఞానము అగ్ని లాంటిదని, జ్ఞానంతోనే పాపమును లేకుండా చేసుకునవచ్చునని తెలియజేయను. ఒకవేళ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయినట్లయితే వారు చేసుకున్న పాపం ఎంతయు మరణకాలం వరకు అలాగే ఉండును. వారు మరణించిన తర్వాత అదే రోజే, అదే నిమిషమే, అదే క్షణమే తిరిగి జన్మించవలసి ఉంటుంది. ఆ జన్మకు పుట్టుకకు మరణానికి గల సంధికాలము 1 సెకనులో 1/10 కాలం మాత్రమే ఉండను. ఆ కొద్దిపాటి సమయంలో వారితో చివరి వరకు ఉండేటటువంటి ఆత్మ వారికి రెండవ జన్మకు కావాల్సినటువంటి కర్మనంతయు న్యాయబద్ధముగా నిర్ణయించును. ఆ ఆత్మ నిర్ణయించిన ప్రకారమే రెండవ జన్మలో వాడు ఏమి తినాలి, ఎలా బ్రతకాలి, ఏమి అనుభవించాలి అని సెకండ్కు కర్మ విధానం అంతా నిర్ణయింపబడి ఉంది. దాని ప్రకారమే అతను బ్రతకవలసి ఉంటుందే తప్ప దానిని అతిక్రమించుటకు వీలు లేదు, తప్పించుకున్నటకు వీలు లేదు. కావున ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని తెలుసుకొని కర్మను లేకుండా చేసుకొని దేవునికి దగ్గర కావాలని కోరుకుంటూ అందరికీ జ్ఞానం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. చివరగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.